3x + 4y = 12 మరియు నిరూపకాక్షాలతో ఏర్పడే త్రిభుజంలోని అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత అని అడిగారండి. మనకి ఇచ్చినటువంటి సరళరేఖ సమీకరణం 3x + 4y = 12. Let y = 0, 3x = 12, x = 3 4 12, x = 4. So 4, 0. Let x = 0, 3 × 0 plus 4y = 12, 4y = 12, 4 3 12, y = 3. So 0, 3. సో ఇచ్చినటువంటి సరళరేఖతోనే మరియు నిరూపకాక్షాలతో ఏర్పడే త్రిభుజం OAB అనుకుందాం. OA లెంగ్త్ 4, 0 అంటే OA 4. y నిరూపకం 3 యూనిట్స్ వచ్చింది కాబట్టి OB = 3. సరళరేఖ 3x + 4y = 12. త్రిభుజంలో OAB అనేది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల కొలతలు, ఒక భుజం 3 సెంటీమీటర్లు 3 యూనిట్లు, ఒక భుజం 4 యూనిట్లు. అయితే AB లెంగ్త్ ఎంత? కర్ణం కొలత 5 యూనిట్లు అవుతుంది. ఎలాగో చూద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ OAB అనేది లంబకోణ త్రిభుజం కాబట్టి OA² + OB² = AB². OA లెంగ్త్ 4 యూనిట్స్ 4², OB లెంగ్త్ 3 యూనిట్స్ 3² = AB². 16 + 9 = AB². So AB = √25, that is equal 5 units. మనకి AX + BY = C అనే సరళరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజంలోని అతిపెద్ద భుజం పొడవు ఎంత అని అడిగారండి. సింపుల్గా మనము C/AB × √A² + B² ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ C అంటే 12, C = 12, A = 3, B = 4. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 12/3 × 4 × √A 3² + 4². 3 4 12కి 12కి 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. సో √9 + 16 √25 = 5. సో AX + BY = C అనే సరళరేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే అతిపెద్ద భుజం యొక్క పొడవు C/AB × √A² + B². So third option is the right answer.